హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ టాపిక్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా, లైక్ ఇండియా వర్సెస్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియాలో వర్క్ చేస్తే బెటరా, ఇండియాలో వర్క్ చేస్తే బెటరా అనేది నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. బట్ క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ వచ్చేసి డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటుంది, శాలరీస్ ఎలా ఉంటుంది, వర్క్ ప్రెషర్ అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్. సో ఇలా కొన్ని టాపిక్స్ అయితే సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకున్నాను. దాని ఆధారంగా నేనైతే ఈ వీడియో అయితే ఫుల్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు ఎంతో కొంత అర్థమవుతుంది. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ ఇవ్వడం మర్చిపోద్దు, అలాగే షేర్ చేయడం అసలే మర్చిపోద్దు. మరి లేట్ ఎందుకు, సుత్తి లేకుండా సూటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో డ్యూటీ టైమింగ్స్ వచ్చేసి మన ఇండియాలో ఎలా ఉంటుందంటే మార్నింగ్ 6 hours డ్యూటీ, ఈవినింగ్ 6 hours డ్యూటీ అండ్ నైట్ షిఫ్ట్ 12 hours షిఫ్ట్. సో ఇట్లా 3 ఉంటాయి. అండ్ జనరల్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి, లైక్ 8 to 5, 9 to 6, 10 to 7, 11 to 8. సో ఇలా జనరల్ షిఫ్ట్స్ ఉంటాయి. సౌదీ అరేబియాలో కూడా జనరల్ షిఫ్ట్స్ ఉంటాయి. ఇట్స్ డిపెండ్ అపాన్ క్లినిక్స్ని కానీ, ఇండస్ట్రియల్ క్లినిక్స్ అండ్ నార్మల్ డెంటల్ క్లినిక్స్. సో అలాంటి క్లినిక్స్లో ఉంటాయి. అండ్ హాస్పిటల్ సైడ్ చూసుకుంటే మోస్ట్లీ మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటుంది, నైట్ షిఫ్ట్స్ ఉంటుంది. అండ్ డిపార్ట్మెంట్ని బట్టి జనరల్ షిఫ్ట్ అనేది అలాట్మెంట్ చేస్తారు, లైక్ ఓటీ, క్యాత్ ల్యాబ్, ఓపీడీ. సో ఇలాంటి డిపార్ట్మెంట్స్లో జనరల్ షిఫ్ట్స్ ఉంటాయి మోస్ట్లీ. లేదనుకుంటే ఐసీయూ, జనరల్ వార్డ్స్ ఇలాంటి దాంట్లో 12 hours మార్నింగ్ షిఫ్ట్, 12 hours నైట్ షిఫ్ట్ అలా ఉంటుంది. అంటే 2 days 12 hours షిఫ్ట్ 2 days చేయాలి, ఒక 2 days ఆఫ్ ఇస్తారు, మళ్ళీ 2 days నైట్ షిఫ్ట్ చేయాలి. సో అలా వాళ్ళు మేనేజ్ చేస్తారనమాట. మంత్లీ 48 hours డ్యూటీ చేయాలి, మిగతా అన్ని హాఫ్. అంటే నార్మల్గా 15 days డ్యూటీ చేస్తారు, అన్నీ కలిపి 15 days వీక్ ఆఫ్స్ ఉంటాయి మంత్లీ. సో అలా ఉంటుంది అనమాట. ఒకవేళ ఆ 48 hours కంటే ఎక్కువ చేస్తే నీకు ఓవర్ టైమ్ అలవెన్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ అనమాట ఇది. సెకండ్ వన్, శాలరీ. మనం నెలంతా కష్టపడేది ఈ శాలరీ కోసమే కదా. అంటే మనకి ఎవ్రీడే మనం డ్యూటీ చేసిన ప్రతిసారి శాలరీ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తాం. వచ్చిందా ఉంటుందా మన దగ్గర అంటే అది కూడా ఉండదు, దేనికో ఒక దానికి ఖర్చు అవుతూనే ఉంటుంది శాలరీస్ అనేది. సో అందుకనే మనం ఎక్కువగా సేవ్ చేసుకోవాలి అంటే గల్ఫ్ కంట్రీస్కి ఎక్కువ చూస్ చేసుకోవచ్చు. మనం మనీ సేవ్ చేయాలి అంటే మన ఇండియాలో ఉంటే ఆ 15,000 20,000లో ఎటు కాదు. సో ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసి నేను ఇక్కడ వచ్చిన తర్వాత కూడా నాకు సాటిస్ఫై అవుతుందా అంటే అది అవ్వట్లేదు. అది ఎందుకు అంటే నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను నేను చేసిన మిస్టేక్ ఏంది అనేది. సో అందుకనే నేను ఇంకా సాటిస్ఫై లేదు ఇక్కడ. నాకు హాస్పిటల్ సైడ్ చేసిన వాళ్ళకి చాలామంది నాకు కాల్ చేస్తూ ఉంటారు, మెసేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తారు, బ్రో ఇక్కడ బాగుంది, అలా బాగుంది, నాకు ఇంత శాలరీ వస్తుంది మంత్లీ, అది ఇది అని. నాకు అప్పుడు అనిపిస్తుంది, అరే నేను ఆ మిస్టేక్ ఆ రోజు చేయకపోయిన ఉంటే బాగుండు కదా అని నేను ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతూనే ఉంటాను. సో అందుకని నేను చెప్పే విషయం ఒక్కసారి ఆలోచించి మీరు డెసిషన్ తీసుకున్నప్పుడే ప్రాపర్ డెసిషన్ తీసుకొని రండి. ఎందుకంటే మనం ఇంత కష్టపడి ఇక్కడ ఇంత దూరం వచ్చిన తర్వాత ఏదో ఒక సాటిస్ఫాక్షన్ లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. సో అందుకని నేను ఇంకా మూవ్ ఆన్ అవుతున్నా, చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో. అండ్ శాలరీ గురించి సో అలా ఉంటుంది. మనకి 15,000 20,000 అక్కడ వస్తుంది. బట్ ఇక్కడ సౌదీ వచ్చిన తర్వాత 80,000 నుంచి నియర్లీ 1,00,000, 1,20,000, 30,000 వరకు కూడా ఎర్న్ చేయొచ్చు ఒకవేళ ఎక్స్ట్రా ఓవర్ టైం డ్యూటీ చేస్తే. సో అలా ఉంటుంది అనమాట. ఇట్స్ డిపెండ్ అపాన్ హాస్పిటల్, క్లినిక్, ఇండస్ట్రీ. ఇప్పుడు నార్మల్గా మోస్ట్లీ అయితే స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 85,000 నుంచి నియర్లీ 1,00,000 వరకు ఉంది. సో ఇది సౌదీ అరేబియాలో నర్సెస్కి వచ్చే శాలరీ. సో థర్డ్ వన్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఏంటి అంటే నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, దీని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంటి అంటే మనకి ఇండియాలో ఉన్నప్పుడు వీక్ ఆఫ్ ఒకటే వస్తుంది వీక్లీ. అదే మనం జనరల్ షిఫ్ట్ చేసినా సండే రోజు ఒకటే వస్తుంది. మనకి అవసరం ఉన్నప్పుడు సిఎల్, ఈఎల్సో అలా తీసుకుంటాం అంతే. కానీ ఇక్కడ ఏంటి అంటే 2 days 12 hours షిఫ్ట్ చేస్తే ఖచ్చితంగా మనం అడగక ముందుకే వాళ్ళే 2 days ఆఫ్ ఇస్తారు. లేదు నాకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అనుకుంటే మనం ముందే ఇన్ఫామ్ చేయాలి. లేదంటే వాళ్ళు ఖచ్చితంగా ఏ డ్యూటీ అయితే పెడతారో, మార్నింగ్ షిఫ్టా లేదంటే నైట్ షిఫ్టా, సో ఆ డ్యూటీకే మనం ఇక్కడ రావాల్సి ఉంటుంది, డ్యూటీ చేయాల్సి ఉంటుంది. సో మన సైడ్ అయితే అక్క నాకు ఎల్లుండి వర్క్ ఉంది, నేను దావత్కి వెళ్ళాలి, ఫ్రెండ్స్ మ్యారేజ్ ఉంది, సో ఇలా సిల్లీ రీజన్స్ చెప్పి అక్కడ తప్పించుకుంటాం. బట్ ఇక్కడ అలా ఉండదు, మనం చేయాల్సింది చేయాలి అంతే ఇక. సో ఇక్కడ మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తెలుస్తుంది. అండ్ వీక్ ఆఫ్స్ ఉన్నప్పుడు మనం బయట తిరగవచ్చు రెస్టారెంట్కి అండ్ ఫ్రెండ్స్తో పాటు సినిమాలకి. మొన్న మా ఫ్రెండ్
ఒక అతను కాంతారా మూవీకి వెళ్ళిండంట సౌదీ అరేబియాలోనే. నాకు అనిపించింది అరే నేను మిస్ అయినా అని. సో అలా ఉంటుంది అనమాట. మనకి వీక్ ఆఫ్స్ ఉన్నప్పుడు బయట తిరగవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మీరు మంచి కంపెనీ, మంచి హాస్పిటల్స్, బెనిఫిట్స్ ఉన్న హాస్పిటల్ చూస్ చేసుకుంటేనే ఇలాంటి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయొచ్చు ఇక్కడ. ఫోర్త్ వన్ రెస్పెక్ట్ అనేది మన సైడ్ ఎలా చూస్తారంటే చీప్గా తీసి పడేస్తారు. నేను ఇది ఖచ్చితంగా 100% డ్యామ్ షోట్ చెప్తున్నా, ఖచ్చితంగా చీప్గా తీసి పడేస్తారు. అంటే మనకి ఏదైనా లైక్ బయోమెడికల్ వేస్ట్ దగ్గర ఏదన్నా ఇంజెక్షన్ లోడ్ చేసి అది అక్కడే పెడితే మీరు ఇది తీసి డబ్బలు వేయొచ్చు కదా అని మనకే రివర్స్ చెప్తూ ఉంటారు. సో ఇక్కడ అలా ఉండదు. మనకి ఈవెన్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మార్నింగ్ ఇట్లా వెళ్ళి డ్యూటీ వెళ్ళి డోర్ ఇట్లా తీస్తానో లేదో మా ఇన్ఛార్జ్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సో ఇట్లా విష్ చేస్తారనమాట. సో అంత రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళు సీనియర్, మనం వాళ్ళకి విష్ చేయాలి ఫస్ట్. సో అలా ఉండదు, వాళ్ళే మనం చేసే లోపే వాళ్ళు విష్ చేస్తారు. సో ఈవెన్ డాక్టర్స్ అయినా, వార్డ్ బాయ్స్ అయినా, ఎవరైనా సరే ఇట్స్ డిపెండ్ అపాన్ హాస్పిటల్స్ని బట్టి ఉంటుంది. అన్ని హాస్పిటల్స్లో అలానే ఉంటుందా అంటే మేబీ ఉండకపోవచ్చు కొన్ని హాస్పిటల్స్లో, బట్ మోస్ట్లీ ఉంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా. రెస్పెక్ట్ మాత్రం డాక్టర్స్కైనా, నర్సెస్కైనా, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ ఎవరైనా సరే మనం ఎలా ఉన్నావు అని అడుగుతారు. ఫైన్, హౌ ఆర్ యూ, మనకి గంటకోసారి అడుగుతారు హౌ ఆర్ యూ అని. మన సైడ్ అడుగుతారు ఎవరైనా? అస్సలు అడగరు. నువ్వు ఎంత వర్క్ చేసినా అసలు రెస్పెక్టే ఉండదు. సో అలా ఉంటుంది అనమాట ఇక్కడికి అక్కడికి రెస్పెక్ట్ అనేది. ఫిఫ్త్ వన్ జాబ్ సాటిస్ఫాక్షన్. మన ఇండియాలో ఎలా ఉంటుంది అంటే ఒకరికొకరు పార్షియాలిటీ. నువ్వు మార్నింగ్ డ్యూటీ అయిపోయింది నీది, నువ్వు ఈ ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు, నైట్ షిఫ్ట్ అయిపోయింది ఈ ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు అని మనం గొడవ పడుతూ ఉంటాం. సో అలాంటి పార్షియాలిటీ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసిన దాన్ని బట్టి అసలు మార్నింగ్ షిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదని అడిగారు అసలు. ఎందుకంటే జస్ట్ ఒక అడిగి వదిలేస్తారు అంతే, ఎందుకంటే నేను చూసుకుంటాను అని. సో అట్లా మేనేజ్ చేస్తారు. అంటే షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటారు కదా. సో మనకి ఒకరికి చేసే పనులు హెల్ప్ చేస్తూ ఉంటారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మొన్న రీసెంట్గా నేను 2 days బ్యాక్ మొబైల్ స్క్రోల్ చేస్తూ ఉన్న పేషెంట్ వచ్చింది. మా ఇన్ఛార్జ్ డైరెక్ట్ వెళ్ళిపోయి ట్రీట్మెంట్ ఇచ్చేసి డాక్యుమెంట్ చేయని ఒక పేపర్ ఇచ్చింది నాకు. సో నేను అనుకున్నాను అరే పేషెంటే రాలేదు కదా, పేపర్ ఎక్కడిది అని. సో అంటే నన్ను ఒక్క మాట కూడా అనలేదు తను. ఎందుకు అంటే తనకి నేను హెల్ప్ చేస్తాను, నాకు తన హెల్ప్ చేస్తుంది. సో జాబ్ సాటిస్ఫాక్షన్ ఇలాంటి సీనియర్స్ ఉన్నప్పుడు అంటే పార్షియాలిటీ అనేది చూపించరు. నువ్వు ఇదే పని చేయాలని చెప్పరు. మనం చేస్తూ ఉంటే మనం ఖాళీ కూర్చుంటే వాళ్ళు వర్క్ చేస్తారు, వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు మనం వర్క్ చేయాలి. సో ఇలా జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఇక్కడే మనకి అర్థమైపోతుంది. సిక్స్త్ వన్ డ్రెస్సింగ్ స్టైల్. మనకి ఇండియాలో ఎలా ఉంటుందంటే యూనిఫామ్స్ ఇస్తారు. సో ఇక్కడ కూడా యూనిఫామ్స్ ఇస్తారు, బట్ అంటే మన సైడ్ డైరెక్ట్ ఇంటి దగ్గర నుంచి వేసుకొస్తారు యూనిఫామ్స్, లేదంటే హాస్పిటల్కి వచ్చిన తర్వాత చేంజ్ చేసుకుంటారు యూనిఫామ్స్. లైక్ కొన్ని డిపార్ట్మెంట్ బట్టి స్క్రబ్స్ ఉంటే హాస్పిటల్కి వచ్చిన తర్వాత స్క్రబ్స్ చేంజ్ చేస్తారు. సో వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ రిమూవ్ చేసి ఎక్స్చేంజ్ చేసుకొని వెళ్తారు. సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే బుర్కా వేసుకుంటారు కొంతమంది, లైక్ హిజాబ్ అంటాం కదా. సో ఇలా హెడ్ కవరింగ్ చేసుకొని బ్లాక్ కలర్ అదే బుర్కా వేసుకొని వస్తారు. అబ్బాయిలకి అసలు అలాంటివి ఏమి ఉండదు, బట్ అమ్మాయిలకి ఆ బుర్కా వేసుకొని రావాలి. అంటే కొన్ని హాస్పిటల్స్కి ఆ రూల్స్ ఉంటాయి, కొన్ని హాస్పిటల్స్ నార్మల్గా ఇప్పుడు అంతగా పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పుడు అక్టోబర్లో వచ్చిన రూల్స్ ప్రకారం ఖచ్చితంగా వేసుకోవాలని ఒక రూల్ అయితే వచ్చిందంట. ఇంకా అది అమలు అవ్వలేదు, అంటే ఆఫీషియల్గా చెప్పలేదు. అండ్ నార్మల్గా తిరిగే వాళ్ళకి అబ్బాయిలు షార్ట్స్ వేసుకొని తిరగొద్దు, ఫుల్ ప్యాంట్స్ వేసుకోవాలి, టీ షర్ట్స్ వేసుకోవాలి. సో ఇలా డ్రెస్సింగ్ స్టైల్ అనేది నార్మల్గా మనం ఇండియాలో ఉంటే చెడ్డి బనీన్ వేసుకున్నా సరే ఎవడేం పట్టించుకోడు, కానీ ఇక్కడ అలా ఉండదు. అంటే ఎందుకంటే ఫీమేల్స్కి ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి అబ్బాయిలు కూడా వాళ్ళని ఒక రూల్ని పాటించాలి ఇక్కడ. సో డ్రెస్సింగ్ స్టైల్ గురించి ఈ టాపిక్. సెవెంత్ వన్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. ఇది వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఏంటి అంటే మన సైడ్ ఇండియాలో ఎలా ఉంటుందంటే సీనియర్ లైక్ మేనేజర్ వచ్చిన ఎవరైనా హైయర్ అథారిటీ ఎవరైనా వచ్చినా మనం లేచి నిలబడి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాం, వాళ్ళకి వాల్యూ ఇస్తాం. సో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. కానీ లైక్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ వాళ్ళు వచ్చారు అనుకోండి, ఇక్కడ ఎలా ఉంటుందంటే వాళ్ళు వచ్చి చూసేసి వెళ్ళిపోతారు అంతే, మనతో ఎక్కువ మాట్లాడుకోరు. ఏదైనా మనం మిస్టేక్ చేస్తేనే అది అడుగుతారు, ఎందుకు ఇట్లా చేసినావు ఏంది అని. సో ఇక దాని తర్వాత పట్టించుకోరు. మన సైడ్ అయితే లెటర్ రాయాలి దానికి, ఇక్కడ కూడా లెటర్ రాయాల్సి ఉంటుంది, బట్ అంతగా పట్టించుకోరంట.
ఎందుకంటే ఇంకా హాస్పిటల్స్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ హాస్పిటల్ సైడ్ వర్క్ చేసిన వాళ్ళని నేను అడిగి తెలుసుకుంటున్నాను. సో వాళ్ళ నుంచి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఎంతో కొంత, అండ్ వాళ్ళ నుంచి కూడా ఏదో ఒక వీడియో చేయాలనుకుంటున్నా. మీకు ఒకవేళ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఫ్రెండ్లీగా చూసుకుంటారు అనమాట. ఎందుకంటే ఫిలిపిన్ వాళ్ళు ఉంటారు, లైక్ మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ, కేరళ, తమిళ్, ఫిలిప్పీన్స్ ఇలా వేరే కంట్రీస్ వాళ్ళు ఉంటారు, మన ఇండియన్ కంట్రీ వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ సో అలా ఉంటుంది, ఈజీగా గడిచిపోతుంది ఆ డే అనేది. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, మనం ఫుడ్ తినేసి వచ్చి వర్క్ చేస్తూ ఉంటే సో ఈజీగా వర్క్ అనే టైం అనేది జల్దీ గడిచిపోతుంది. ఫైనల్ స్టెప్ మెంటల్ స్ట్రెస్. ఈ మెంటల్ స్ట్రెస్ గురించి నేను మొన్న ఒకటి వర్క్ ప్రెషర్ తక్కువ ఉంటుందని పెట్టినా కదా ఒక రీల్లో. సో నాకు దాని కింద వచ్చిన కామెంట్స్ ఏంటి అంటే వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది సౌదీలో అని. ఇప్పుడు వర్క్ ప్రెషర్ లేని కంట్రీ ఏది ఉందో చెప్పండి మీరే. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు, అది నేను కాదనట్లేదు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు నాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి, ఇక్కడ వర్క్ చేసారు కాబట్టి చెప్తున్నారు, దాంట్లో తప్పేం లేదు. కానీ ఇప్పుడు వర్క్ ప్రెషర్ లేని కంట్రీ ఏది ఉంది చెప్పండి? ఏది లేదు. ఎక్కడ వెళ్ళినా మనం నర్సింగ్ తీసుకున్నామంటే అది వర్క్ ప్రెషర్ ఉంటుంది, ఏదో ఒక బండరాయి మనం ఎత్తిన పెట్టినట్టే ఉంటుంది. ఎందుకంటే మన పేషెంట్ సైడ్ వర్క్ చేస్తూ ఉంటాం. సో మరీ అంత పీస్ఫుల్గా అయితే వర్క్ చేయలేం కదా. ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ క్లినిక్కి వెళ్ళినా, ఎక్కడ వర్క్ చేసినా మనకి వర్క్ ప్రెషర్ అనేది ఉంటుంది. బట్ నేను చెప్పింది ఏంటి అంటే మన ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది, మనకి బెనిఫిట్స్ ఉంటాయి. సో దాన్ని కంపారిజన్ చేసుకుంటే ఇక్కడ తక్కువనే అనిపిస్తుంది నాకు. సో ఇది పాయింట్. ఎందుకంటే మెంటల్ స్ట్రెస్ గురించి నైట్ డ్యూటీస్ చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ. మన సైడ్ ఏంది, ఖచ్చితంగా ఒక 1 వీక్ అన్నా, ఒక 8 days లేదంటే 9 days ఖచ్చితంగా నైట్ డ్యూటీ చేయాల్సిందే. అది మిడ్ ఆఫ్ ఇస్తారా, కొన్ని హాస్పిటల్స్లో మిడ్ ఆఫ్ ఇస్తారు, లేదంటే అసలు కంటిన్యూగా నైట్ డ్యూటీ చేసిన తర్వాతనే వీక్ ఆఫ్ ఇస్తారు. సో ఇక్కడ అలా ఉండదు, 2 days చేసినవా 2 days ఆఫ్. సో అలా ఉంటుంది. దాన్ని బట్టి నేను దాన్ని బేస్ చేసుకొని నేను కొంచెం బెనిఫిట్ ఉంటుందని చెప్పిన, అంతేగాని మీరు అట్లా అనుకుంటే అది నా మిస్టేక్ ఏం కాదు. సో మెంటల్ స్ట్రెస్ ఇలా ఉంటుంది అనమాట, కొంచెం తక్కువనే ఉంటుంది వర్క్ ప్రెషర్. మనకి వీక్ ఆఫ్ ఉన్నప్పుడు బయట తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారు. మన ఇండియాలో కంటే ఇది కొంచెం బెటర్ అని చెప్తాను నేను. సో ఇదండి వీడియో. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకుంటున్నాను. ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. బట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో ఎండ్ వరకు చూసి అసలు వెళ్ళిపోవడం ఇది ఏమాత్రం న్యాయం కాదు. సో మీకు కావాల్సిన కంటెంట్ ఇంకా దేని గురించి తెలుసుకోవాలనుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ అప్కమింగ్ వీడియోస్ మీరు పెట్టే కామెంట్స్ని బట్టి నేను అప్కమింగ్ వీడియోస్ షూట్ చేస్తాను. సో అంటే దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. ఉంటాం వల్ల బాయ్ బాయ్.